శివుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన అజ్ఞాన లంపటత్వంతో ఉన్నాడు, కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు. దక్షుడు అవధిలేని కోపాన్ని పొందేశాడు. అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు. కానీ భగవత్తత్వమునందు ఒక విశేషం ఉంటుంది. భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగడ్త కింద మారుతుంది. అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే. ఎందుకని అంటే ఆయన్ని నిందించడానికి అవకాశం ఉండదు. భాషకి నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించిన వాడు పాడైపోతాడు, కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు మనం అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు. కాబట్టి నోటికొచ్చినవల్లి పలికాడు. అనయము లుప్త క్రియాకలాపుండు అన్నాడు, మానహీనుడు అన్నాడు, మర్యాద లేనివాడు అన్నాడు, మత్త ప్రలాపుండు అన్నాడు, ఉన్మత్త ప్రియుండు అన్నాడు, పరేత భూచరుండు అన్నాడు, పిశాచయుక్తుండు అన్నాడు. ఒకటి కాదు, భూతిలిప్తుండు అన్నాడు, అస్థిభూషణుండు అన్నాడు. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు. ఇంతసేపు అరిచినా పరమశివుడు మెదలకుండా ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన రాగద్వేషములకు అతీతుడు. సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన ఒకదానికి పొంగిపోయేవాడు కాదు, ఒకదానికి కుంగిపోయేవాడు కాదు. సమప్రవర్తయన్ మనః, ఎప్పుడూ సమానమైన స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన అలాగే ఉన్నాడు. కోపం వచ్చింది, అరిచాడు 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 అరిచాడు. చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం ఇస్తున్నానన్నాడు. హవిస్సులు ఉండవు యజ్ఞంలో అన్నాడు. వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటంటే నాయకుల కన్నా నాయకుల వెనకాల ఉన్న వాళ్ళకి మరీ ఉద్రేకాలు ఉంటాయి. అందుకని నందీశ్వరుడికి భృగువుకి మధ్య విరోధం వచ్చింది. వాళ్ళిద్దరూ శాపాలు ఇచ్చుకున్నారు. అవి వేదధర్మాన్నే పాడు చేసేవి కనుక అవి అన్వయం కాకుండా పరమేశ్వరుడు ఆపు చేసేసాడు ఆ శాపాలని. ఇంటికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన మనసులో ఉంటే కదూ ఎవరికైనా చెప్పడానికి, అందుకే ఎవరికీ చెప్పడం. పార్వతీదేవికి కూడా చెప్పలేదు. మీ నాన్న చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేశాడని ఎప్పుడూ చెప్పలేదు. చాలా కాలం అయిపోయింది. పరమశివుడు సంతోషంగా ఉన్నాడు. కడుపు మంటతో దక్షుడు ఉన్నాడు. ఎవడికి క్రోధం ఉందో వాణ్ణి కాల్చేస్తుంటుంది క్రోధం. ఎలాగైనా పరమేశ్వరుడు కూడా బాధపడాలి. అందుకే శివుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ముందు వాజపేయం చేశాడు, తర్వాత బృహస్పతి సవనము అని ఇంకొక యాగం మొదలుపెట్టాడు. అది నిరీశ్వరం అన్నాడు. అందులో శివుడికి హవిస్సులు లేవన్నాడు. దేవతల్ని పిలిచాడు, ఋషుల్ని పిలిచాడు. దానికి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం మానేశాడు. ఎందుకని అంటే అది దోషభూయిష్టం అని వాళ్ళకి తెలుసు. తెలియక వెళ్ళకపోతే శపిస్తాడేమోనని కొంతమంది దేవతలు ఋషులు వెళ్ళి దక్ష ప్రజాపతి ఇచ్చిన సంభావనలు పుచ్చుకొని విమానాల మీద వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి కైలాసంలో అంతఃపుర గవాక్షంలో నిలబడింది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రమదగణాలని పిలిచి అడిగింది, ఎందుకు అంతమంది విమానాల్లో వెడుతున్నారు, ఏమిటా సంతోషం అని అడిగింది. అమ్మ, మీ తండ్రి గారైన దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. వాళ్ళ యజ్ఞం చూడడానికి వెళ్ళారు. అక్కడ ఆ యజ్ఞంలో వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చాడు. వాళ్ళు ఆ యజ్ఞం చూసి వెడుతున్నారమ్మా అన్నాడు. ఆమె వెంటనే ఆలోచించింది.